ఒకానొక ఊరిలో ఒక ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయ, ఐస్ గడ్డ మంచి స్నేహంగా ఉండేవాళ్ళు. నలుగురు కలిసి పట్నం వెళ్లి బాగా తిరిగి, సాయంత్రం వేళ బీచ్కి వెళ్లారట. అక్కడ ఆడుకుంటుండగా పెద్ద అల వచ్చింది. ఐస్ గడ్డ ఏమో పాపం కరిగిపోయింది. మిగిలిన స్నేహితులేమో అయ్యో మా ఫ్రెండ్ చనిపోయిందే అని బాధపడ్డారు. తర్వాత రోజు ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయ ముగ్గురు కలిసి సినిమాకి వెళ్తారు. ఒక అతనేమో చూసుకోకుండా టమాటో మీద కూర్చుండి పోతాడు. ఇంకేముంది అయ్యో మా ఫ్రెండ్ చనిపోయాడే అని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఏడుస్తారు. బయటికి వచ్చి రోడ్ పక్కగా నడుస్తూ ఉంటారు. ఇంతలో బజ్జీల బండి అతను అరే నా మిరపకాయ పడిపోయిందే అని దీనిని తీసే నూనెలో వేసేస్తాడు. పాపం కదా ఉల్లిపాయ ఓకర్తే ఏడుస్తూ. ఐస్ గడ్డ చనిపోతే నేను, టమాటో, పచ్చిమిరపకాయ ఏడ్చాము. టమాటో చనిపోతే నేను, పచ్చిమిరపకాయ ఏడ్చాము. పచ్చిమిరపకాయ చనిపోతే నేను ఏడ్చాను. నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు దేవుడా అని బాధ పడిందట. అంతే. దేవుడు అసలే జాలిగుండె కలవాడు కదా. నిన్ను చంపినవాళ్లే ఏడుస్తారు అని వరం ఇచ్చేశాడు. అదీ సంగతి.